శ్రీ మహాగణాధిపతయే నమః. శివాయ గురవే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత మేధాదక్షిణామూర్తయే నమః. ఈ రోజున సోమరి శిష్యుడు అనేటువంటి పరమార్థ కథ తెలియజేస్తున్నాను. సోమరి శిష్యుడు అంటే సోమరితనం ఉన్నటువంటి శిష్యుడు ఒక్కడే కాదు, సోమరితనం ఉన్నటువంటి భక్తుడు, సోమరితనం ఉన్నటువంటి విద్యార్థి, సోమరితనం ఉన్నటువంటి ఒక సంసారి, సోమరితనం ఉన్నటువంటి ఒక ఉపాసనాపరుడు, వీళ్ళందరికీ కూడా ఈ కథ వర్తిస్తుందన్నమాట. గురువు అనేటువంటి స్థానం భగవత్ స్థానం, అది భగవంతుడితో సమానమైనటువంటి వాడు గురుడు. అందుకని ఇక్కడ ఈ సోమరి శిష్యుడు అనేటువంటి పరమార్థ కథ తెలియజేస్తున్నాను. ఇది మొత్తం అందరికీ కూడా ఉపయుక్తమైనటువంటి కథ అన్నమాట. పూర్వం ఒకానొక ఆశ్రమమందు గురు శిష్యులిద్దరూ కూడా నివాసం చేస్తున్నారు. ఆ ఆశ్రమంలో గురువు గారు ఒక కుటీరంలోను, శిష్యుడు ఒక కుటీరంలోను నివాసం చేస్తున్నారు. గురువు దగ్గర శిష్యుడు విద్యని అధ్యయనం చేస్తూ అలాగే పరమార్థ సంబంధమైనటువంటి విషయాలని గ్రహిస్తున్నాడు. అలా ఇద్దరు చక్కగా జీవనాన్ని సాగిస్తున్నారు, గురు శిష్యులిద్దరూ కూడా. అయితే ఈ శిష్యుడికి చాలా సోమరితనం అన్నమాట. అతను చేసుకోవడానికి కూడా చాలా బద్ధకం కలిగినటువంటి వాడు. అయితే ఒక రోజున గురువు గారు ఇంటి పైన, ఆయన పాక పైన ఉన్నటువంటి 2 ఆకులు గాలి వల్ల ఎగిరి దూరంగా పడిపోయాయి. ఆ ఇంటి ప్రాంగణానికి దూరంగా ఎగిరి ఆ 2 ఆకులు కూడా పడిపోయాయి. దానివల్ల ఆ ఇంటి పైకప్పు మీద ఛిద్రం ఏర్పడింది. ఆ ఆకులు వెళ్ళిపోవడంతో ఖాళీ వచ్చింది. ఆ ఖాళీ నుంచి గాలి అన్నీ లోపలికి ప్రవేశిస్తున్నాయి. గురువుగారు బయలుదేరి శిష్యుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి శిష్యుడిని అడుగుతున్నారు, నాయనా, గాలి వల్ల నా ఇంటి పైకప్పు మీద ఉన్నటువంటి 2 తాటాకులు ఎగిరి పక్కకి పడి ఉన్నాయి, అది ఖాళీగా కనిపిస్తోంది, గాలి వాన వస్తే ఇబ్బంది కలుగుతుంది అనిపిస్తోంది, కాబట్టి నీవు ఆ 2 ఆకుల్ని వెళ్ళి తీసుకురా అన్నారు. ఆ సమయం కాస్త చీకటి పడే సమయంగా కనిపిస్తోంది. చెప్పేసరికి గురువుగారు చెప్పిన మాట విన్నాడు, కానీ శిష్యుడు అక్కడి నుంచి లేవటం లేదు. ఇంకొంతసేపు చూశారు. మరలా వెళ్ళి, నాయనా, ఆ 2 ఆకులు తీసుకొచ్చి ఇంటి పైకప్పు మీద సర్దమన్నారు. అయినా సరే ఉన్న చోట నుంచి అతను ఏమాత్రము కూడా చెలించి పైకి లేవలేదు. అప్పుడు గురువుగారు, నాయనా, ఒక్కసారి వెళ్ళరా అంటే అతను ఇచ్చిన సమాధానం ఏమిటంటే, గురువుగారు, చీకటి పడిపోయింది, ఇంటి మీద ఉన్నటువంటి ఆకులు ఎగిరిపోయాయి, ఆ చీకట్లో అవి ఎక్కడున్నాయో కనిపించడం కష్టం అవుతుంది, ఒకవేళ కనిపించి నేను తీసుకొచ్చినా దాన్ని ఇంటి మీద పెట్టడానికి ఇబ్బంది అవుతుంది, కాబట్టి ఉదయాన్నే లేచి మొట్టమొదట ఆ 2 ఆకులు తీసుకొచ్చి మీ ఇంటి పైకప్పు మీద సర్దుతాను అని చెప్పాడు. సరే, గురువుగారు బయలుదేరి వెళ్ళి పడుకున్నారు. తెల్లవారుజామున భయంకరమైనటువంటి గాలి వాన ప్రారంభమైంది. ఆ ఛిద్రం నుంచి విపరీతంగా వాన లోపలికి కురవసాగింది. గురువుగారి పుస్తకాలు, గురువుగారి బట్టలు, గురువుగారి ఆసనం, ఆయన జపం చేసుకునేటువంటి పూర్తిగా పట్టు పీతాంబరాలతో సహా అన్నీ కూడా తడిసి ముద్దయిపోయాయి. బయలుదేరి శిష్యుడి దగ్గరకు వచ్చారు. లేపుతున్నారు. ఎంత లేపినా లేపటం లేదు. చాలాసేపు ప్రయత్నించి లేపి, నాయనా, వానకి మొత్తం గ్రంథాలన్నీ తడిసిపోయాయి, నా వస్తువులన్నీ కూడా తడిసి ముద్దయిపోయాయి, వాన ఆగేలా కనిపించటం లేదు, వెళ్ళి ఆ 2 ఆకులు తీసుకొచ్చి నా ఇంటి మీద వేయమన్నారు. అనేసరికి అతనన్నాడు, గురువుగారు, ఇంత వానలో నేను ఇలా ఆకులు తెచ్చినా పైకెక్కి వెయ్యగలనా? తడిసినవి ఎలాగా తడిసిపోయాయి? వాన తగ్గిన తర్వాత తెస్తాను, నా మాట అర్థం చేసుకోండి అన్నాడు. సరే, బయలుదేరి గురువుగారు వెళ్ళి ఆ తడి బట్టలతోటే చక్కగా సంధ్యావందనాది క్రతువులు పూర్తి చేసుకున్నారు. కొంతసేపటికి వాన పూర్తిగా వెలిసిపోయింది. మరలా వచ్చారు. నాయనా, బయలుదేరి వెళ్ళి ఆ 2 ఆకులు తెచ్చి పైన పెట్టరా అని అడిగాడు. అడిగితే అతనన్నట్ట, గురువుగారు, ఇప్పుడు మీరు ఆ 2 ఆకులు పెట్టమంటున్నారు, ఏదో ప్రమాదవశాత్తు వాన పడింది తప్ప వచ్చేది వేసాకాలం, ఆ 2 ఆకులు తీసుండడం చేత చల్లటి గాలి లోపలికి వస్తుంది, పడుకోవడానికి హాయిగా ఉంటుంది, అంతేగాని ఇప్పుడు ఆ 2 ఆకులు తెచ్చి పెట్టుకుంటే గాలి వెలుతురు మీకు ఎలా వస్తాయి అన్నాడు. లేవలేదు. ఎన్ని విధాలుగా చెప్పినా సరే అతను అక్కడి నుంచి లేవకపోయేసరికి గురువుగారు ఎప్పుడూ కూడా హితవును చెప్పాలి.
గుకారశ్చ గుణాతీతో రూపాతీతో రుకారకః గుణరూప విహీనత్వాత్ గురురిత్యభిధీయతే. గుకారశ్చంధకారస్తు రుకారో రూపయాన్వితః గుణరూప విహీనత్వాత్ గురురిత్యభిధీయతే అని శాస్త్రం చెబుతోంది. కూర్చోబెట్టి నాయనా, నాకు ఆ రెండాకులు ఎగిరిపోయి పైన పడిపోవడం వల్ల నాకు వచ్చిన ఇబ్బంది లేదు. అయితే నా గ్రంథములు తడిచిపోయినప్పటికీ కూడా నేను చదువుకున్నటువంటి చదువు నా మస్తకం అంటే నా బుర్రలో ఉంది, పుస్తకంలో లేదు. పుస్తకం కేవలం నీకోసం జాగ్రత్త పరిచినటువంటిది. నేను చేస్తున్నటువంటి సాధనంతా కూడా నేను అనుభవంతో నేను నీకు చెబుతున్నటువంటిది. నీకది ఉపయుక్తం కాకుండా పోతుంది. చిన్న వయస్సులో నీకింత బద్ధకం కలిగితే నీవు ఏ మార్గంలోనూ కూడా నువ్వు ఉత్తీర్ణుడువు కాకుండా ఉండిపోతావు. ఈ విషయాన్ని నీవు గ్రహించు. ఇలా ఉన్నట్లయితే కనుక నీవు చేస్తున్నటువంటి ఈ సాధన వ్యర్థమైపోతుంది. సోమరితనం సర్వకార్యములకి కూడా ప్రమాదానికి హేతువు. ఈ సోమరితనాన్ని విడిచిపెట్టకపోతే నీ జీవితం పూర్తిగా వ్యర్థమైపోతుంది అని శిష్యుడికి చెప్పగానే శిష్యుడు గురువుగారు చెప్పినటువంటి మాటలు అర్థం చేసుకుని లేచి వెళ్ళి ఆ రెండాకులు తీసుకొచ్చి ఇంటి పైకప్పు మీద వాటిని అమర్చి గురువుగారి దగ్గర జ్ఞానబోధని పొందాడు. అంటే చూడండి, మొట్టమొదటే కనుక ఇతను ఆయన చెప్పినప్పుడే వెళ్ళి ఆ రెండాకులు తెచ్చి దాని మీద అమర్చినట్లయితే ఆ గ్రంథములు తడవకుండానూ ఉండును, గురువుగారి వస్తువులన్నీ కూడా నానిపోకుండానూ ఉండును, ఆయన ఇంత శ్రమ పడాల్సినటువంటి అవసరం లేకుండా ఉండును, తెల్లవారులు నిద్ర లేకుండా గాలివానలు ఆయన ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం కూడా లేకపోవును. కేవలం సోమరితనం బద్ధకం వల్ల మానవుడు వ్యర్థమైనటువంటి జీవనాన్ని గడుపుతాడు. ఎందుకని అంటే ఎంత నిద్రపోయినా ఈ దేహానికి నిద్ర సరిపోదు. ఎంత తిండి తిన్నా ఇంకా తిండి కావాలి. ఉదయాన్ని పలహారం చేస్తాం, మధ్యాహ్నం ఆహారానికి మళ్ళీ సమయం ప్రారంభం, మళ్ళీ మధ్యాహ్నం ఆహారం తీసుకుంటాం, 4 గంటలకి మళ్ళా ఆకలేస్తుంది, 8 గంటలకి మళ్ళా ఆకలేస్తుంది. అంతేగాని దీనికి చాలు అనేటువంటిది లేదు. రోజుకు 4 సార్లు మనం భోజనం చేస్తున్నాం, ఏదో ఆహారం తీసుకుంటున్నాం, 2 పూట్ల భోజనం, 1 పూట పలహారం, రాత్రిపూట మళ్ళా భోజనం, మధ్యాహ్నం స్నాక్స్ అని, పలహారం అని, ఏదో ఉపహారం అని ఏదో ఒకటి తీసుకుంటూనే ఉన్నాం. కానీ మరి ఈ జన్మలో ఈ దేహాన్ని పోషించడానికి ఇంత శ్రమ పడుతున్నాం కదా. ఈ జన్మ పూర్తయ్యి ఈ దేహాన్ని, ఈ ప్రాణం విడిచిపెట్టిన తర్వాత నీ అధికారం నిన్ను కాపాడదు, నీ ధనం నిన్ను కాపాడదు, నువ్వు తిన్న ఆహారం వల్ల పుష్టిగా తయారైనటువంటి దేహం నిన్ను కాపాడదు, నీవు కన్న సంతానం ఎంత బలవంతులైనా వాళ్ళు నిన్ను కాపాడరు. అలాగే నీకున్న అధికారం ఎంత గొప్పదైనా, రాజ్యాధికారమైనా ఈ దేహాన్ని విడిచిపెట్టిన తక్షణం అది నిన్ను కాపాడదు. మరి నిన్ను కాపాడేది ఏమిటి అంటే నీవు చేసినటువంటి జపము, తపము, తపస్సు, దానము, ధ్యానము, పూజ, ఏవైతే పుణ్యములు ఉన్నాయో అష్టవిధములైనటువంటి ఈ పుణ్యములు మాత్రమే నిన్ను కాపాడతాయి. అర్థం తప, సత్యం తప, శ్రుతం తప, శాంతం తపోదమస్తపశ్యమస్తపోదానంతపో యజ్ఞంతపో భూర్భువస్సువర్బ్రహ్మైతదుపాస్యైతత్తపః. ఈ 8 తపస్సుల్లో ఏదో ఒక తపస్సుని నీవు ఆచరించినట్లయితేనే, నీ సోమరితనాన్ని విడిచిపెడితేనే నీవు బాగుపడతావు. బాల్యంలో ఇప్పుడు భగవంతుడితో పనే ఉంది, చదువుకోక ఇప్పుడు పూజ చేసి కలిసి వచ్చేదే ఉంది అని బాల్యంలో పూజ చేయం. యవ్వనంలో సంసారాన్ని పోషించాలి, పిల్లలు, భార్య, వీళ్ళు, సుఖాలు, ఆనందాలు, వాంఛలు, కామ్యమైన కోరికలు, అప్పుడు భగవంతుడిని ఆరాధించం. కౌమారంలోకి వచ్చేసరికి పిల్లల జీవితం, వాళ్ళ వివాహాలు, వాళ్ళని స్థితిపరచడం, వాళ్ళని చక్కటి మార్గంలో పెట్టుకోవడం, అప్పుడు భగవంతుడిని నీవు ఆరాధన చెయ్యవు. ఆఖరికి వృద్ధాప్యంలోకి వచ్చేసరికి నీ కాళ్ళు సాగవు, నడ్డి పనిచేయదు, చేతులు కదలవు, మెడ సాగదు, కాసేపు ఏదైనా చదువుకున్నట్లయితే తలనొప్పి, కేకేస్తే పిల్లలు రారు. మరి నీకు ఆ వేళ ఎలా అలవడుతుంది భగవదారాధన చెయ్యడం గాని, ఒక నామాన్ని జపించడం గాని, భగవత్ సేవ గాని లేదు, అద్భుతమైనటువంటి భగవత్ సంబంధమైనటువంటి పురాణ గ్రంథ పఠన శ్రవణం కాని రావు. అందుకని బాల్యంలో అవసరం లేదు అనుకున్నది వృద్ధాప్యంలోకి వెళ్ళేసరికి భారం అయిపోతుంది. అందుకని బాల్యం నుంచే కూడా భగవదారాధన అలవాటు చేసుకుని ఎవడైతే చక్కగా భగవదారాధనలో కొంత సమయాన్నైనా గడుపుతాడో, వృద్ధాప్యానికి వెళ్ళేసరికి ఆ అలవాటు వాడి శరీరాన్ని చక్కటి ఆరోగ్యంతో ఉంచి తదనంతరం కలిగేటువంటి మోక్ష మార్గం చక్కగా చూపిస్తుంది అని ఈ పరమార్థ కథ తెలియజేస్తోంది. ఏ క్షేత్రమందైనను సరే సోమరితనము కలిగినటువంటి వాడు
లేశమైనా సరే వాడికి సోమరితనం ఉన్నట్లయితే వాడు దేని యందు కూడా ఉత్తీర్ణుడు కాడు. ఒక సంసారాన్ని చక్కగా నలపలేడు, ఒక విద్యని చక్కగా అధ్యయనం చెయ్యలేడు, ఒక వృత్తిని అందంగా ఆచరించలేడు, వాడు చెయ్యాల్సినటువంటి భగవదారాధన ఏదైతే ఉందో దాన్ని కూడా సలక్షణంగా నడపలేడు. చిట్ట చివరికి ఈ దేహాన్ని సుఖపెట్టడం కోసమే ప్రయత్నం చేసి ఈ దేహం విడిచిపెట్టి పక్షి వెళ్ళిపోతున్నప్పుడు బాధతోటి మాత్రమే ప్రయాణం చేస్తుంది. కాబట్టి ఈ దేహం మోక్ష సాధన, ఈ జన్మ మోక్ష సాధన కోసం భగవంతుడిచ్చాడు. దానికోసం ప్రయత్నం చేస్తూ మనం చెయ్యాల్సినటువంటి ధర్మార్థములు ఏవైతే ఉన్నాయో వాటిని ఆచరిస్తూ కొంత